వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అనుష. అందరు ఎలా ఉన్నారు? మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మేము ఈరోజు ఇక్కడ లెగో ల్యాండ్కి వెళ్తున్నాము. మాకు కిడ్స్కి హాలిడేస్ ఉన్నాయి, ఒక 1 వీక్ మిడ్ వింటర్ బ్రేక్ అనేసి. ఇంకా అందుకోసం ఇంట్లో బోర్ ఫీల్ అవుతారు కదా, ఎలాగో మాకు లాంగ్ వీకెండ్ కూడా వచ్చింది మండే. ఇంకా అందుకని ఇక్కడ పక్కన కనిపిస్తుంది కదా, అది హోటలు. మనము ఒకవేళ 2 డేస్ ఉండాలనుకుంటే నైట్ అక్కడ స్టే చేసి కూడా ఇక్కడ లెగోల్యాండ్ అదంతా చూడొచ్చు. పిల్లలకి బాగుంటుంది, మనం కూడా బాగానే ఎంజాయ్ చేస్తాము. బాగా రైడ్స్ అవి ఉంటాయి కదా. ఇంకా అలాగా ఒక 1 ఫుల్ డే అయితే అలా అసలు సరిపోదు డే మొత్తం మనకి ఇక్కడ లెగోల్యాండ్ అంతా మొత్తము మనం చూడడానికి. ఆల్మోస్ట్ కొంచెం క్యూ ఎక్కువ ఉంటుంది కదా రైడ్స్ దగ్గర, అందుకని 2 డేస్ స్పెండ్ చేయాల్సి వస్తుంది మోస్ట్లీ. అందుకనేసి ఎక్కువ ఇక్కడ యాన్యువల్ పాస్ తీసేసుకుంటారు, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు. ఇంక ఇక్కడ లెగోల్యాండ్ అదే లోగో ఉంది కదా, ఇంకా అక్కడ పిక్చర్స్ అవి తీసేసి లోపలికి వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ మనకి టికెట్స్ అవన్నీ స్కాన్ చేసేస్తారు ఫస్ట్. ఇంకా ఇక్కడ లోపలికి వెళ్ళిపోయాక మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం ఫుల్ అంతా మేము చూడలేదు, అందుకనేసి ఇంకా ఈసారి అయినా వెళ్దాము. టోటల్ లాస్ట్ టైం కవర్ చేయనివన్నీ ఈసారి కవర్ చేద్దామని వెళ్తున్నాము. లెగోస్ది చాలా బాగుంది కదా అక్కడ. నేను మా సన్నని పిక్చర్ తీయమని చెప్తే హాఫ్ వరకే తీశాడు నాకు. ఇంకా ఇక్కడ లోపలికి వెళ్తే ఇక్కడ నింజాది ఉంటుంది, అది రైడ్ చాలా బాగుంటుంది. ఇంకా అక్కడ గేమ్ ఆడడానికి అలా పెట్టారు, చూసారు కదా, చాలా బాగుంటుంది. మేము ఇంక దీనికి ఎండ్లో వెళ్ళాము, స్టార్టింగ్లో క్యూ చాలా ఎక్కువ ఉంటుంది అని అనేసి ఇంకా లాస్ట్లో ఆ రైడ్ చూసేసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. ఇంక మేము ఇక్కడ లాస్ట్ టైం ఒక బోట్ రైడ్ ఉంటుంది, అది మిస్ చేసేసాము. ఇంకా అది వెళ్దామని చెప్పేసి ఇక్కడ ఇంకా బోట్ రైడ్కి వెళ్తున్నాము. ఇంకా ఇది బాగుంటుంది చూసారా, క్రూజ్ లాగా చిన్నది, బాగానే ఉంటుంది. కొంచెం జస్ట్ లోపల చాలా స్లోగానే వెళ్తుంది, లోపలంతా మనకి వాటర్లో ఒక రౌండ్ లాగా తిప్పుకొని తీసుకొని వస్తుంటారు. కొన్ని ఫేమస్ ప్లేసెస్ ఉంటాయి కదా, అవి అన్నీ అక్కడ పెట్టుని ఉంటారు. మనకి ఇండియాలో ఉంటుంది కదా తాజ్మహల్ కూడా పెట్టున్నారు, అలాగే లండన్ అయి పెట్టారు. ఇంకా Sky, right? Oh, you know all about it, huh? She discovered women. Is that still a thing? Yeah, it is. We never get ఇక్కడ ఎలిఫెంట్ కనిపిస్తుంది కదా, అది మొత్తం లెగో పీసెస్తోనే చేశారు, చాలా బాగుంటుంది. ఎలిఫెంట్ సౌండ్ కూడా చేస్తూ ఉంటుంది. ఇంక ఇక్కడ కనిపించే ప్రతి ఒక్కటి మనకి లెగో పీసెస్తోనే చేస్తారు. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే లండన్ ఐ అంటే కొంచెం బాగా ఫేమస్ కదా. ఇంకా అందుకోసం ఇక్కడ వీళ్ళు మనకి ఆ వాటర్లో బోట్ రైడ్ మొత్తము ఇలా కొన్ని ప్లేసెస్లో ఇలా పెట్టేసి ఉంటారు. ఇక్కడ తాజ్మహల్ ఉంది కదా, అసలు ఇంక ఇక్కడ ఉండే మన కిడ్స్కి అసలు తెలియదు కదా తాజ్మహల్ అంటే కూడా, వాళ్ళకి చూపించాము ఇది మన ఇండియాదని. ఇంక ఇక్కడ చూడండి ఐఫిల్ టవర్ ఉంది, పక్కన వాటర్ కనిపిస్తుంది కదా, అది నయాగరా ఫాల్స్. అది లెగో పీపుల్ కాదమ్మా, ఇది మనకి పిరమిడ్స్ కదా, ఈజిప్ట్ మమ్మీస్ అంటాము. ఆ ఫేసెస్ వరకు ఓన్లీ లెగోస్తోనే చేశారు, చాలా బాగుంటుంది చూడ్డానికి. ఇవి విండ్ మిల్ టైపు, ఇంకా అన్ని లెగో పీసెస్తోనే ఉంటాయి, చాలా బాగా చేశారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అండ్ అదంతా న్యూయార్క్ ప్లేసు. అక్కడ ఎక్కువ బిల్డింగ్స్ ఉంటాయి కదా, అలా పెట్టేసేసారు. మొత్తం లెగో పీసెసే కదా, అసలు చాలా బాగుంటాయి చూడ్డానికి. ఇంకా మనకి ఇక్కడ వెళ్ళడానికి జస్ట్ ఇట్లా కెనల్ టైపు నార్మల్గా పెట్టారు. ఇది నాకు నేము తెలీదు, ఇది కూడా ఏదో ఫేమస్ ప్లేస్. ఇంక ఇది ఒక 10 మినిట్స్ అలా ఉంటుంది రైడు. ఇక్కడంతా కొంచెం ఇవన్నీ ఫేమస్ ప్లేసెసే పెట్టారు, బాగుంటుంది.
ఇంకా వాటర్ పక్కనే ఇక్కడ వెల్కమ్ టు లాస్ వేగాస్ అని పెట్టినారు. అక్కడ కొన్ని లాస్ వేగాస్లో ఫేమస్ ప్లేసెస్ అని ఇక్కడ ఒక ఏరియాలో మొత్తం లెగో పీసెస్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు. అసలు చాలా బాగుంది. మేము లాస్ట్ టైం వెళ్ళాం కదా, వీటిలో ఆల్మోస్ట్ మేము 1 or 2 ప్లేసెస్కే వెళ్ళాము, మిగతా ఏం చూడలేదు. బట్ ఇక్కడ చూస్తే అసలు చాలా ప్లేసెస్ అన్నీ పెట్టేస్తున్నారు. ఇంకా బాగుంది కదా మొత్తం అసలు కన్స్ట్రక్షన్ అంతా చక్కగా స్మాల్ స్మాల్ లెగో పీసెస్ తోటి అసలు ఎలా చేశారో చాలా బాగుంది. మనకి వేగాస్ కూడా బాగుంటుంది కదా, ట్రిప్కి బాగుంటుంది, అక్కడ కూడా ఎంజాయ్ చేయొచ్చు బాగానే. చాలా వరకు వెకేషన్కి బాగానే వెళ్తుంటారు వేగాస్కి. ఇంకా అక్కడ మేము చూసిన ప్లేసెస్లో ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ చాలా వరకు. బట్ మేము వాటి లోపలికి అన్నీ వెళ్ళలేదు, కానీ కొన్ని మాత్రమే చూసాము. ఇంకా ఇవి చూసేసుకొని నెక్స్ట్ ఇంకా వేరే రైడ్స్ దగ్గరికి అలా వెళ్ళిపోవాలి వాక్ చేసుకుంటూ. ఇంకా కిడ్స్వి రైడ్స్ కోసం వెళ్దామంటే అక్కడ ఆల్మోస్ట్ కొంచెం క్యూ ఎక్కువ ఉంటుంది అక్కడ. ఇంకా అవన్నీ వెయిట్ చేసి వెళ్ళాలి. ఇక్కడ ఉంది కదా ఈజిప్ట్ మమ్మీ టైప్లో ఉంది. ఇది మేము బిల్డింగ్ చూసాం కానీ బట్ లోపలికి వెళ్ళలేదు. ఇంకా వేరే రైడ్కి వెళ్దామని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఏదో షో స్టార్ట్ చేశారు, డాన్స్ అవి వేస్తూ. ఇంకా అది స్టార్ట్ అవుతుంది ఒక 5 minutes ఉంటే ఇంక ఇక్కడిక్కడ తిరుగుతూ అలా వెయిట్ చేశాము. చాలా బాగా చేశారు డ్యాన్సు విత్ మ్యూజిక్ తోటి, చాలా బాగుంది. మళ్ళీ మ్యూజిక్ పెడితే ఇక్కడ అది కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది కదా, ఇంకా అందుకని నేను మ్యూజిక్ యాడ్ చేయలేదు. బట్ చాలా బాగా చేశారు. ఒక 10 minutes చేశారు బాగా. ఇంకా రైడ్ అయిపోయిన వెంటనే మేము నెక్స్ట్ ఇంకా వేరే రైడ్స్కి అలా కాసేపు వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ మిడిల్లో వాటర్ ఫౌంటైన్ ఉంది. ఆ రోజు మాకు వెదర్ కూడా బాగానే ఉంది, కొంచెం సన్నీ ఉన్నా కొంచెం అంత హాట్ ఏం లేదు. ఇంకా ఇక్కడ నెక్స్ట్ ఫ్లయింగ్ అడ్వెంచర్ దానికి వెళ్ళాము. ఇంక ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 40 minutes అలా మేము క్యూలో ఉండాల్సి వచ్చింది, కానీ చాలా బాగుంటుంది ఈ రైడ్. ఇంకా ఇక్కడ క్యూలో ఉండేటప్పుడు పిల్లలకి బోర్ కొడుతుంది కదా, అందుకోసం అనేసి ఇంక ఇక్కడ కిడ్స్ కోసం చాలా లెగో పీసెస్ అన్నీ అక్కడ పెట్టేసి ఉంటారు. ఫ్రీ బిల్డింగ్ టైప్ అనమాట, వాళ్ళకి నచ్చినవి వాళ్ళు బిల్డ్ చేసేసుకోవచ్చు ఈ క్యూలో ఉన్నంతసేపు అని అనేసి. Let's say you're hanging out with some friends and you want to change location. Island today, I am responsible for showing you how to ride. So I use the video. ఇంకా ఈ రైడ్ చాలా బాగుంటుంది. మనము ఒక సీట్స్లా ఉంటాయి, వాటిల్లో కూర్చుంటాము. కాసేపు రైడ్ స్టార్ట్ అయ్యాక టర్న్ చేస్తారు. మనము ఆ రైడ్తో అక్కడ వెనకాల స్క్రీన్లో వస్తుంటుంది, దాంతోపాటు మూవ్ అయినట్టు అనిపిస్తుంది. కొంచెం అలా మూవ్ చేస్తారు 3D టైపు, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా బాగానే ఎంజాయ్ చేస్తారు. హైట్ చెక్ చేసి అలౌ చేస్తారు. బాగుంటుంది రైడ్స్ ఇక్కడ అన్నీ కూడా. ఇంకా తర్వాత ఈ రైడ్కి వచ్చాము. ఇది ఆల్మోస్ట్ ఒక 4 minutes 5 minutes ఉంటుంది. బట్ దీనికి క్యూ చాలా ఎక్కువ ఉండింది. ఇది కూడా బాగానే ఉంటుంది, జస్ట్ పైకి కిందికి అలా మూవ్ చేసి రొటేట్ చేసినట్టు చేస్తారు. బాగుంటుంది ఈ రైడ్ కూడా. ఇలా కొంచెం పైకి కిందికి మూవ్ చేసినప్పుడు కొంచెం స్కేరీ అనిపిస్తుంది, కానీ అంత భయమేమి ఉండదు. నేనైతే మా పాప ఎక్కగలిగే రైడ్స్ తప్పించి పెద్ద పెద్ద రైడ్స్ అయితే ఏమి ఎక్కలేము. లాస్ట్ టైము పెద్ద రైడ్స్ అన్నీ ఎక్కేసాము, ఇంకా అందుకని ఈసారి వాటికి చాలా క్యూ ఎక్కువ ఉన్నిందనేసి లైట్గా కొన్ని రైడ్సే చూసాము. ఇంకా చాలా వరకు రైడ్స్ అన్నీ క్లోజ్ చేసేస్తున్నారు ఎందుకనో కానీ. ఇంకా ఈ రైడ్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా మేము మళ్ళీ వేరే రైడ్, ఏదో కార్స్ రైడ్ ఉంది, మా పిల్లలు అడిగారు, ఇంకా దానికోసం వచ్చాము. ఆల్మోస్ట్ ఎవ్రీ రైడ్ దగ్గర ఒక 1/2 hour దాకా టైం పడుతుంది. ఇంకా ఇక్కడ మనకి కెమెరా ఉంది కదా కిడ్స్ చేతిలో, అక్కడ కొన్ని డైనోసార్స్ దగ్గర కెమెరా పెట్టుంటుంటారు. వీళ్ళ దగ్గర ఉండే కెమెరా తోటి అక్కడ కెమెరాని వాళ్ళు షూట్ చేయాలి, అప్పుడు పాయింట్స్ వస్తాయి. ఇంకా తర్వాత దానికి ఆపోజిట్లోనే ఇంక ఇక్కడ రైడ్ కనిపిస్తుంది కదా, డైనోసార్స్, లిటిల్ డైనోసార్ రైడ్ అనేసి.
దానికి కూడా చాలా క్యూ ఉంది. ఆల్మోస్ట్ 1 అవర్ పైన ఉంది. ఇంక అందుకని మేము వెయిట్ చేయలేక వచ్చేసేసాము. ఇంకెక్కడ డైనోసార్ ఎగ్ అవి బ్రేక్ అయినట్లున్నాయి కదా, ఇంకా అక్కడ కాసేపు ఆడుకొని వెళ్ళి ఇంక ఇక్కడ ప్లే ఏరియాకి వచ్చారు. ఈ ప్లే ఏరియాలో కూడా చాలా పెద్దదే ఉంటుంది. ఇంక ఇక్కడిక్కడ కాసేపు ఆడుకోవచ్చులే, ఇంకా రైడ్స్కి తర్వాత వెళ్దాము అని అనేసి ఇంక ఇక్కడ ఆడుకోవడానికి వచ్చారు. ఇంకా మా సన్ను కిడ్స్ వాళ్ళు, మా హస్బెండ్ సన్ అటు వేరే సైడ్కి వెళ్తే ఇంకా మా పాపను తీసుకొని నేను ఇక్కడికి వచ్చాను కాసేపు ఆడుకుంటుందిలే అనేసి. చూసారా చాలా పెద్దదిగా ఉంది కదా ఇక్కడ ప్లే ఏరియా. ఎక్కువ రైడ్స్ చేసి అలసిపోయిన వాళ్ళు ఇంక ఇక్కడికి వచ్చి కాసేపు కూర్చొని ఈ ప్లే ఏరియాలో కూడా ఆడుకోవడానికి బాగానే టైం పాస్ అవుతుంది. ఇంక ఇక్కడ మా పాప రాను నేను ఇక్కడ ప్లే ఏరియాలో ఆడుకోవాలని ఇంకా అమ్మ ఇక్కడ ఏడుస్తూ ఉంటే నేను తీసుకొని వచ్చేస్తాను. ఇంక ఇక్కడ ఏదో రైడ్లో వేరే స్లైడ్ టైప్లో ఉంది. చూసారా మనకి ఇండియాలో ఇట్లా ఏమంటారు వీటిని బ్యాగులు, రైస్ బ్యాగులు టైప్ ఉంటాయి కదా, అవి మనం కాళ్ళలో వాటిలో పెట్టుకొని కూర్చొని ఇలా స్లైడ్ చేయాలి. ఇది కూడా చాలా ఫన్గా ఉంది. బట్ నేను ఒక్కదాన్నే లేటుగా వచ్చాను అందరికంటే. ఇది కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ డ్రాగన్ది రైడ్ ఉంటుంది. లాస్ట్ టైం వెళ్ళాము, చాలా స్కేరీ ఉంటుంది బట్ బాగుంటుంది. ఈసారి క్లోజ్ చేస్తున్నారు. ఇంకా ఆకలి వేస్తుంది కదా అనేసి ఇంక ఇక్కడ స్నాక్స్ తీసుకోవడానికి వచ్చాము. ఇంక ఇక్కడ మేము చెరోస్ తీసుకున్నాము. అవి విత్ ఫ్రెష్గా తయారు చేసేస్తారు మన ముందే, విత్ హాట్ చాక్లెట్ తోటి. అసలు చాలా బాగుంటాయి. ఇంకా ఫ్రెష్వి కదా మన ముందే చేసేస్తారు కాబట్టి ఇంకా బాగుంటాయి. అంత హెల్దీ అనేమి కాదు కానీ టేస్ట్ బాగుంటాయి మనకి తినడానికి. ఇంకా కిడ్స్ హంగ్రీ ఉన్నారని చెప్పేసి ఇంకా అక్కడ చికెన్ నగెట్స్, కొంచెం ఫ్రెంచ్ ఫ్రైస్ తీసేసుకున్నాము. ఇంకా అవి కూడా తిన్న తర్వాత ఇంకా మళ్ళీ కాసేపు కొన్ని రైడ్స్ చేసేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. అప్పటికి ఆల్మోస్ట్ 3 అయిపోయింది టైము. ఇంకా అన్ని రైడ్స్ చేయలేదు మేము. ఇంకా నెక్స్ట్ టైం రావచ్చులే మళ్ళీ అని అనేసి, మా దగ్గర ఎలాగో యాన్యువల్ పాస్ ఉంది కదా అనేసి. ఇంకా ఇక్కడ చూసాం కదా డీప్ సీ అడ్వెంచర్ రైడ్. మనకి ఒక షిప్ బోట్ లాంటిది ఉంటుంది, లోపల క్లోజ్డ్ది, వాటర్లో ట్రెజర్ హంట్లా ఉంటుంది. అక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి, అవి ప్రెస్ చేయాలి. ఈ రైడ్ కూడా బాగుంటుంది. ఇంకా ఇక్కడంతా క్యూస్ ఉంటాయి కదా ఎక్కువ, అందుకోసం అని చెప్పేసి కిడ్స్కి అలాగ లెగోస్ పెట్టేస్తే వాళ్ళు క్యూలో పాపం బోర్ ఫీల్ అవ్వకుండా అవి బిల్డ్ చేసుకుంటూ ఉంటారు కదా అని ఆల్మోస్ట్ చాలా రైడ్స్కి ఇలాగే పెట్టేసేస్తారు ఇక్కడ. ఇలా బోట్ లాగా, షిప్ లాగా ఉంది కదా, దాని లోపలికి వెళ్ళాక ఇంకా వాళ్ళు అది క్లోజ్ చేసేస్తారు. ఇంకా మనకి అక్కడ వాటర్లో, అండర్ వాటర్లో ట్రెజర్ హంట్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. మనకి ఇక్కడ స్క్రీన్ మీద కొన్ని సింబల్స్ ఉంటాయి, అవి ప్రెస్ చేస్తూ ఉంటే మనకి పాయింట్స్ వస్తాయి. సో ఇది కూడా బాగానే ఉంటుంది పిల్లలకి. ఓషన్ లోపల మనకు ఉంటాయి కదా వేల్స్, ఫిషెస్ ఇవన్నీ. ఆ ఫిష్ చాలా బాగుంది. మీకు ఇవన్నీ రియల్వి, బట్ నా నేమ్ తెలియదు కానీ అంత రియల్వి. రియల్గా చూడడానికి అక్కడ భలే ఉంటాయి ఆ స్మాల్ ఫిషెస్. ఇవన్నీ ఇక్కడ కనిపిస్తుంది కదా, అది ట్రెజర్ హంట్. ఇంకా ఇక్కడ కనిపించినవి అన్నీ మనం అక్కడ స్క్రీన్లో ప్రెస్ చేస్తూ ఉండాలి. అక్కడ ఒకటి పెయింటింగ్ అలాగా పెట్టేసేస్తున్నారు. చూసారు అసలు ఎంత బాగుందో కదా అక్కడ ఫిష్. ఇంకా రైడ్ అయిపోయాక ఇలాగ రిటర్న్ అది లైట్గా మూవ్ అవుతూనే ఉంటుంది, మనం దిగేయాలి. ఇంక ఇక్కడ షాప్స్ కూడా ఉంటాయి, మనం కొనుక్కోవచ్చు అక్కడి నుంచి బయటకు వచ్చేటప్పుడు. మళ్ళీ ఇక్కడ ఇంకొక ప్లే ఏరియా ఉంటే అక్కడికి వచ్చాము. ఇంకా అమ్మ ఒక్కటే వెళ్ళనని చెప్పి నువ్వు నాతో పాటు రావాలని చెప్పి ఇంక ఏడుస్తూ నన్ను కూడా తీసుకెళ్ళింది పైకి. ఇంకా పిల్లలకి కొంచెం యాక్టివిటీస్ అన్ని రైడ్స్ అంతా బాగానే ఉంటాయి, బాగా ఎంజాయ్ చేస్తారు.
ఇంకా అక్కడ రైడ్స్ అన్నీ అయిపోయి వచ్చేటప్పుడు ఇంక ఇక్కడ కింద పడింది రన్ చేస్తూ. ఇంకా అక్కడ దెబ్బ తగిలిందని చెప్పి ఇంకా ఏడుస్తూ ఉంటే నేను ఇంకా ఎత్తుకున్నాను కాసేపు. ఇంకా లాస్ట్ 1 రైడ్ ఉంది, నింజా రైడ్ అని చెప్పాను కదా ఇందాక స్టార్టింగ్. ఇంకా ఆ రైడ్ ఎక్కేసేసి ఇంటికెళ్ళాలి. మాకు ఇంకా ఓపిక లేదు. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ మా హస్బెండ్‌కి ఆఫీస్ ఉంది. ఇంకా పిల్లలకంటే హాలిడేసు. ఇంకా ఈ రైడ్ కూడా మేము లాస్ట్ టైం ఎక్కాము. నేనైతే అరుస్తూనే ఉన్నాను. నాకు చాలా స్కేరీ అనిపించింది. మా హనీ పాపని అలౌ చేయరు. దానికి హైట్ చెక్ చేసి పంపిస్తారు. చాలా బాగుంటుంది. ఫస్ట్ దీనికి ట్రై చేసాం కానీ వెళ్దామని క్యూ ఎక్కువ ఉండేసరికి ఇంకా లైట్ అనేసి ఇంకా మేము వెళ్ళలేదు. ఇంకా అక్కడ నింజా రైడ్ కోసము ఇంకా వెళ్తున్నాము. ఆ రైడ్ ఒక్కటే ఎక్కేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి. మళ్ళీ మాకు నెక్స్ట్ మంత్ స్ప్రింగ్ బ్రేక్ ఉంటుంది. ఇంక అప్పుడు మళ్ళీ హాలిడేస్ ఇంట్లోనే ఉంటారు కదా! ఇంకా అప్పుడు మళ్ళీ ఇంకొకసారి వెళ్ళొచ్చులే అని అనేసి ఇంకా మేము ఈవినింగ్ ఆల్మోస్ట్ ఇంకా 4:30కి 5కి స్టార్ట్ అయిపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాము. ఇంక ఇక్కడ ఇది నింజా రౌండ్. ఇది కూడా క్యూ ఆల్మోస్ట్ ఇక్కడ కూడా మాకు 45 మినిట్స్ దాకా క్యూ అయింది. ఇంకా ఇలా ఉంటుంది. మనం ఏదో గన్ తోటి షూట్ చేసినట్టుగా హ్యాండ్ మూమెంట్ తోటి మనకి అక్కడ పాయింట్స్ వస్తాయి. దీంట్లో మా హనీ పాప విన్ అయింది. మీకు లాస్ట్‌లో స్కోర్ చూపిస్తాను. 2 times. నేను అందరికంటే లీస్ట్ స్కోర్ వచ్చింది నాకేను. ఎందుకంటే నేను ఇక్కడ వీడియో తీసుకుంటున్నాను చూసారా? మా పాపకి అవి 1,00,000 సంథింగ్ ఇక్కడ స్క్రీన్‌లో మా ఫోటోస్ స్కోర్స్‌తో పాటు ఉన్నాయి. హైయెస్ట్ మా పాపకొచ్చింది. ఇంకా అది అయిపోయి వచ్చేసరికి ఇంకా లైట్‌గా డార్క్ అవ్వడం స్టార్ట్ అయింది. మాకు ఎర్లీగా సన్‌సెట్ అయిపోతుంది కదా! ఇంకా మా కిడ్స్ కాసేపు ఉండాలనేసి ఇంకా నెక్స్ట్ టైం వద్దాంలే, ఇంకా ఓపిక లేదు వాక్ చేసి కాళ్ళు నొప్పులు వస్తున్నాయని అనేసి ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాము. ఇంకా ఇది కూడా మొత్తం లెగో పీసెస్‌దే అసలు ఎంత చేశారో కదా! ఇంకా ఇక్కడ పక్కన షాపింగ్ కూడా ఉంటుంది. బిగ్‌సీ ఓన్లీ లెగో పీసెస్‌వి అలాగా కొంచెం ఎక్స్‌పెన్సివ్ ఉంటాయి. ఇంక అందుకని ఏం తీసుకోలేదు. ఇంక ఇక్కడ మేము వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ కొంచెం డీజే లాగా డాన్స్ చేస్తూ అలా ఉన్నారు. ఇంకొక 5 మినిట్స్ అక్కడ ఉండేసేసి ఇంకా వెళ్ళాము. ఆ సాంగ్స్‌కి స్టెప్స్ చాలా బాగుంది. ఇంకా మీకు స్టార్టింగ్‌లో చూపించాను కదా! ఇందాక అక్కడ రైడ్ అప్పుడు ఎలిఫెంటు మొత్తము అసలు కలర్‌ఫుల్ లెగోస్ తోటి ఎంత బాగుందో కదా! ఇంకా ఇవి మొత్తం ఓవరాల్ నైట్ అయిపోతుంది. ఇంకా లైట్స్ ఆన్ చేసే కొద్దీ ఇంకా డిఫరెంట్‌గా బాగా కనిపిస్తుంది కదా! ఇంకా అది అయిపోయాక ఇంకా నైట్ వచ్చేటప్పుడు మాకు అక్కడి నుంచి ఒక 45 మినిట్స్ ఉంటుంది ఇంటికి. ఇంకా ఇంటికెళ్ళి డిన్నర్ ఏం కుక్ చేసుకుంటాంలే అనేసి ఇంక ఇక్కడ మాకు పిల్లలు, మా హస్బెండ్ వీళ్ళు బర్గర్ తింటామంటే ఇంకా ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ చేసేసుకొని ఇంక ఇక్కడికొచ్చి పిక్ చేసుకొని ఇంటికెళ్తున్నాము. మా సన్‌కి చాలా ఇష్టమంట చిక్ ఫిలేది. బర్గర్స్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ బావుంటాయి పొటాటోవి. ఒక సన్నగా కాకుండా ఒక డిఫరెంట్ షేప్ తోటి చాలా బావుంటాయి. ఇక్కడ ఇంకా కచప్ అవి ఇంకా కూల్ డ్రింక్ అవి ఆర్డర్ చేసేసుకున్నాము. ఇంకా మా పాప నిద్రపోతూ ఉంది కార్‌లో. ఇంకా అందుకనే నేను మా సన్ను మేమిద్దరం మా దీక్షు వచ్చేసేసి ఇంక ఇవన్నీ తీసుకొని ఇంటికెళ్తున్నాము. ఇంక ఇంటికెళ్ళిన తర్వాత ఇవి తినేసి ఫ్రెష్ అప్ అయ్యి పడుకోవడమే. ఇంకా అలసిపోయాం కదా! పడుకోగానే చక్కగా నిద్ర వచ్చేసేస్తుంది. మాకు ఆ రోజు వెదర్ కూడా ఈవినింగ్ అయింది కదా! చాలా చల్లగా ఉండింది. ఇంక ఈ చలికి బయటకొచ్చి తీసుకెళ్ళడం అంటే చాలా కష్టము. ఇంక ఇక్కడ మా బొడ్డామని తినమంటే ఆమె చాలా అతి కష్టం మీద తింటూ ఉంది. ఇంక వాళ్ళ నాన్న పెడుతున్నాడు. నాకు ఇంక ఆ రోజు డిష్ వాషరు కొంచెం ఎంప్టీగా ఖాళీగా ఉంది. ఏం లేవు కదా అనేసి నేను ఇంకా జార్స్ అన్నీ క్లీన్ చేసి చక్కగా వాషింగ్‌కి పెట్టేశాను. ఇంకా మనం వాష్ చేసిన అవన్నీ డ్రై అవ్వడానికి టైం పడుతుంది. అదే డిష్ వాషర్‌లో అయితే డ్రై అయిపోతాయి కదా! ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ హ్యాపీగా అన్నీ రీఫిల్ చేసేసుకోవచ్చు అని అనేసి నేను వాషింగ్‌కి పెట్టాను. మంత్లీ వన్స్ చక్కగా ఇలా డిష్ వాషర్‌లో పెట్టేసి నేను క్లీన్ చేసేసుకుంటాను జార్స్ అన్నీ. ఇంకా మీరు ఇంకా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇంకా చక్కగా హ్యాపీగా పైకి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి స్నానాలు చేసేసి పడుకొని కాసేపు మూవీ చూసి పడుకుంటాము. ఎందుకంటే వీకెండ్ కదా! ఇంకా నెక్స్ట్ డే మాకు స్కూల్స్ కూడా లేకపోతే హ్యాపీగా నైటు మూవీ చూస్తూ ఇంకా నిద్రపోవడమేను. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ నైట్.